టీజీఎస్ ఎగ్జామ్ మూవీ ఏంటంటే మల్టీ లాంగ్వేజ్లో తెలుగు డబ్లో కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే ఏంటంటే మీషోలో ఏంటంటే రెంటల్కి ఉంది. 149 రూపీస్ సంథింగ్ ఎంత ఉండిద్ది. కాకపోతే మనకి ఎక్కడ చూడాలో తెలుసు. మూవీలో లొకేషన్స్ అయితే మాత్రం గైస్ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. మూవీ ప్లాట్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ వాట్ ఎవర్ మూవీ మొత్తం గైస్ A to Z చాలా అంటే చాలా బాగుండిద్ది. మూవీ స్టార్ట్ అయిన 10 to 20 minutes ఏంటంటే ఒక రిచువల్ సీన్ ఉండిద్ది. ఆ రిచువల్ సీన్లో ఆ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన కింగోయిన్ సంథింగ్ ఆమె పేరు ఏదో ఉండిద్ది. గాబ్లిన్ సిరీస్లో కూడా ఉంది. ఆమె యాక్టింగ్ అయితే గైస్ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. ఆ స్పిరిచువల్ డ్యాన్స్ అయితే మాత్రం సూపర్ ఉండిద్ది. కొరియన్లో హర్రర్ మూవీస్ అయితే మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏంటంటే చాలా వాటికి ఏంటంటే ప్రాక్టికల్గా రియల్గా చేస్తారు. ఆ రిచువల్ సీన్ కూడా ఏంటంటే రియల్గా చేశారు. ఆ ఛాన్స్ కానీ వాట్ ఎవర్ ఆ రిచువల్ సీన్స్లో ఆ కాస్ట్యూమ్ డిజైన్స్ కానీ ఓవరాల్గా గైస్ మెయిన్లీ లొకేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. గైస్ మూవీ స్టోరీ టెల్లింగ్ కూడా ఏంటంటే మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఏంటంటే చాప్టర్స్ అయితే డివైడ్ చేసుకుంటూ పోతారు. ఎందుకంటే మనకి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఏంటంటే మూవీ స్టార్ట్ అయిన 10 to 20 minutes తర్వాత ఏంటంటే ఒక రిచువల్ సీన్ ఉంది. ఇదైతే స్పాయిలర్ కాదు. ఆ రిచువల్ సీన్ అంటే అది రియల్గా చేశారు. ఏంటంటే ఆ సీను బరీడ్ కాఫిన్ అనేది ఉండిద్ది. అంటే సవ్ బయటగా దాన్ని ఏంటంటే బయటికి తీయాలి. బయటికి తీసి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. ఆ తీసే ప్రాసెస్ ఏంటంటే ఎట్టపడతారు చేయరు. ఎందుకంటే కొన్ని ఛాన్స్ అనేవి కొన్ని మంత్రాలు ఛాన్స్ అంటే ఏంటంటే మంత్రాలు అవి చదివి ఏంటంటే బయటికి తీయాలి. అండ్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే రియల్ ఛాన్స్ అన్ని యూజ్ చేశారు. అంటే షామన్స్ ఉంటారు కదా, అంటే భూత వైద్యులు వాళ్ళు ఏంటంటే రియల్గా సెట్లోకి తెచ్చుకున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేత ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయించారు. అంటే ఆ ఛాన్స్ అనేది ఏంటంటే ఛాన్స్ తెలిసిందిగా మంత్రాలు ఆ ఛాన్స్ ఏంటంటే వాళ్ళు రియల్గా ఆ షామన్స్తో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు. ఆ ఫ్యూనరల్ ఏంటంటే సాంగ్ ఉంటుంది. ఆ ఫ్యూనరల్ సాంగ్ టైప్ ఏంటంటే ఆ కత్తులతో ఏంటంటే ఒక సాంగ్ టైప్ ఉన్నది మన హీరోయిన్. నైఫ్స్ కూడా ఏంటంటే రియల్ నైఫ్స్. ఎందుకంటే వాళ్ళు రియల్ ఛాన్స్ ఎందుకు యూజ్ చేశారంటే ఇన్ కేస్ కనుక వాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ ఏంటంటే మనం ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకొని ఏంటంటే అక్కడ ఏదో ఒకటి చదివేయచ్చు. కాకపోతే వాళ్ళు ఏంటంటే బట్ అలా చేయాలి. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు ఫేక్ ఛాన్స్ కానీ చదివితే ఏమైనా డిస్రెస్పెక్ట్ఫుల్ అయిద్దని స్పిరిట్స్కి వాళ్ళు ఏంటంటే రియల్ షామన్స్ అని తెచ్చిందంటే వాళ్ళ చేత ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు ఆ ఛాన్స్ అనేది ఎలా ఉంటాయి రియల్గా అని. అండ్ ఆ సీన్ ఆ రిచువల్ సీన్ అయిపోయేదాకా ఏంటంటే ఆ షామన్స్ ఏంటంటే ఆ సెట్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు చదివిన ఆ ఛాన్స్ వల్ల ఏమైనా బ్యాడ్ స్పిరిట్స్ కానీ వాళ్ళ కాడికి వస్తాయి. ఇన్ కేస్ ఏమన్నా ఇష్యూ అయిద్దని ఏంటంటే ఆ షామన్స్ ఏంటంటే ఆ సెట్లోనే ఉన్నారు ఆ రిచువల్ సీన్ అయిపోయేదాకా. ఆ రిచువల్ సీన్ అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఆ సెట్లో మెంబర్స్కి ఏంటంటే సిక్నెస్ అని వచ్చేసింది. అంటే కొంచెం ఏంటంటే సిక్ అయ్యిందంటే ఫెల్ట్ అయిపోయారు. అంటే అక్కడ పడిపోయారంట. అంటే జస్ట్ సిక్నెస్ అండి. ఇన్ కేస్ కనుక మీరు ప్రీవియస్ కొరియన్ మూవీ ది వేలింగ్ కనుక చూసుంటే మాత్రం కన్ఫర్మ్ ఈ మూవీ అయితే కన్ఫర్మ్ సాటిస్ఫాక్షన్ చేస్తుంది. ఎందుకంటే ఆ లొకేషన్స్ కానీ ఆ సెట్స్ కానీ వాళ్ళు చూసే ఆ రిచువల్ సీన్స్గా అయితే అవి రియల్ అట్ట. కాబట్టి మనకి ఇంకా రియలిస్టిక్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ లొకేషన్స్ అయితే గైస్ సూపర్ ఉంటాయి అసలు. అండ్ మూవీ ఏంటంటే ఇంటర్వెల్ దాకా ఏంటంటే ఒక వేవ్లో చాలా హైలో వెళ్ళిపోద్ది. అండ్ ఇంటర్వెల్ తర్వాత గైస్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం పడిపోద్ది. ఎందుకంటే మూవీ అయితే మాత్రం ఇంకా లేసిపోద్ది. అసలు సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ డబుల్ ప్లస్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే కమర్షియల్ హర్రర్ మూవీస్ ఉంటాయి. అంటే ఒక్కసారిగా ఫేస్ మీదకి రావటం కానీ అట్ట అయితే ఉండవు. కానీ కన్ఫర్మ్గా మిమ్మల్ని అయితే మాత్రం భయపెట్టిద్ది మూవీ అయితే మాత్రం. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ పెట్టుకోమాకండి. మూవీ అయితే గైస్ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఆ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ లొకేషన్స్ వాట్ ఎవర్ మూవీ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ గైస్. ఇన్ కేస్ కానీ ఎవరైనా మిస్ అయితే మాత్రం కన్ఫర్మ్గా ట్రై చేయండి. అసలు మిస్ అవ్వద్దు. మన తెలుగు డబ్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇదేంటంటే బుక్ మైషోలో రెంట్లోకి వచ్చింది. 149 రూపీస్ ఉంది అనుకుంటా. అండ్ బై అయితే 250 ఎంత ఉంది సంథింగ్. మూవీ అయితే గైస్ సూపర్ ఉంది. తెలుగులో కూడా చూడండి. అండ్ నేనైతే ఫస్ట్లోనే కొరియన్లో చూసా ఓటీటీలోకి వచ్చినప్పుడే. మూవీ అయితే గైస్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇన్ కేస్ ఎవరు మిస్ అవ్వద్దు, కన్ఫర్మ్గా ట్రై చేయండి. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.